రెడ్డి అంశాలకు సంబంధించినటువంటి సమాచారం మా ప్రతినిధులు సాంబశివరావు, అక్రమ్, రంజిత్, రవీందర్ ద్వారా తెలుసుకుందాం. ఇక రైట్ టాప్ 1 డీటెయిల్స్లోకి వెళ్తే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన రాజకీయ వేడిని రగిలించింది. 3 మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో అభివృద్ధి శూన్యమన్న కేటీఆర్ పల్లె ప్రజలు కాంగ్రెస్ భరతం పడతారని ఆయన హెచ్చరించారు. అమలు గాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టారు. రైతులకు యూరియా ఇచ్చే సోయి రేవంత్కు లేదని, బాంబులెట్టి 30% కమిషన్ కోసం పనిచేస్తారని మండిపడ్డారు. ఖమ్మం మంత్రులు కమిషన్ల కోసమే పనిచేస్తారని దుయ్యబట్టారు. రైతులకు నీళ్లు ఇవ్వలేక చేతగాని మాటలు మాట్లాడుతున్నారన్న కేటీఆర్ కాంగ్రెస్ పాలన అంటేనే కూల్చివేతలు, ఎగువేతలని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి నెలకు ₹1 ఇవ్వకుంటే రేవంత్ పోస్ట్ ఊస్టింగేనని దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాలో గూండారాజ్యం నడుస్తుందన్న కేటీఆర్ ఐకమత్యంగా పనిచేస్తే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ 8 సీట్లు గెలుస్తుందని స్పష్టం చేశారు. ఇటు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్ మొత్తానికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కేడర్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది, విశేషమైన స్పందన లభించింది. అలాగే పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగింది. అలాగే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కేటీఆర్ ఈ టూర్లో చాలా విషయాలు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అపూర్వ స్వాగతం లభించింది. ఖమ్మం జిల్లాలో ప్రవేశించిన దగ్గర నుంచి ఆయనకు అడుగడుగున నీరాజనాలు వెల్లువెత్తాయి. ప్రజానికం అంతా కూడా కేటీఆర్ ని కలిసేందుకు, కేటీఆర్ కు వాస్తవ పరిస్థితులు చెప్పేందుకు ఉత్సాహం చూపించారు. ప్రతి చోట కేటీఆర్ ను ఆపడం, ఆయనను కలిసి కరచాలనం చేయడంతో పాటు ఖమ్మం జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అవే పరిస్థితులు ఖమ్మం జిల్లాలో ఉన్నాయనేటువంటి విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. ముఖ్యంగా రైతాంగం అయితే ఆయన కలిసిన సందర్భాల్లో యూరియా కష్టాలు ఎన్నున్నాయి, ఒక్క యూరియా బస్తా కోసం రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ప్రతి చోట కూడా కేటీఆర్ జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో దద్దరిల్లిపోయింది. దాదాపు 2 గంటలకు పైగా ర్యాలీ జరిగింది. కేవలం చిన్న పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలో భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకుల జయ ధ్వానాల మధ్య కేటీఆర్ పర్యటన సాగింది. కేటీఆర్ కూడా స్పష్టంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2 సంవత్సరాల కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులేంటి, ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఎటుపోయినాయి, గ్యారంటీ కార్డులు దాచిపెట్టుకోమన్నారు, 2 సంవత్సరాలలో ఎందుకు అమలు చేయలేకపోయారంటూ స్పష్టంగా కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ ప్రసంగిస్తున్న సందర్భంలో సభకు వచ్చినటువంటి అనేక మంది యువకులు 30% అనేటువంటి ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు 30% తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేసినప్పుడు కేటీఆర్ కూడా వారి అందరి మనోభావాలను గుర్తిస్తూ మంత్రులు 30% తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే కొంతమంది మంత్రులు భూమికి సంబంధించినటువంటి సెటిల్మెంట్లలో 30% అడుగుతున్నారు. మొత్తంగా మంత్రులు జిల్లా అభివృద్ధిని చూసుకోవాల్సినటువంటి మంత్రులు జిల్లా అభివృద్ధిని చూసుకోకపోగా కేవలం సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారని, కానీ నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలను నట్టేట ముంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆద్యాంతం కూడా జై కేసీఆర్, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తలు చేశారు. ప్రజానికం నుంచి పెద్ద స్పందన వచ్చింది. నాయకులు, కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ కి ఇక్కడ 9 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. 2 ఏళ్లలోనే పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి
మూలాలు కదిలిపోయినాయంటూ కూడా కేటీఆర్ చెప్పారు. పతనం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందంటూ కూడా ఆయన హెచ్చరించారు. సురేష్, సమస్యలో ప్రధానంగా ఏదైతే హామీలకు సంబంధించి ప్రస్తావించారో, ప్రధానంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి సర్పంచ్ సన్మానం కావచ్చు, మిగతా అంశాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి పీఠం కాపాడుకోవడానికి కోసమే ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నాడు, పీఠం మీద ఉన్నటువంటి దృష్టి వేరే వాటి మీద లేదు, భూమి మీద ఉంది దృష్టి, అలాగే రియల్ ఎస్టేట్ మీద ఉందని చెప్పేసి ఇంకా చాలా విషయాలు ప్రస్తావించారు కదా కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో చేసినటువంటి అప్పు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావన చేయడంతో పాటు కేసీఆర్ ని బదనాం చేసినటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్ ఎన్నికల ముందు అనేక బదనాం చేశారు, కేసీఆర్ అప్పులు చేశారు అనేటువంటి బదనాం చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ డిస్క్రిమినేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. 72,000 కోట్ల సమైక్య రాష్ట్ర ప్రభుత్వంగా వచ్చిందని, ఆ తర్వాత 2,80,000 కోట్ల రూపాయలు మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసిందని, ఏ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2023లో ప్రభుత్వాన్ని కోల్పోయే నాటికి కేవలం 3,52,000 కోట్లు మాత్రమే అప్పు చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో చేసినటువంటి అప్పు ఎక్కడికి పోయిందంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పదవులు కాపాడుకోవడం కోసం ఢిల్లీకి కప్పం కడుతున్నారంటూ ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. దాంతో పాటే కేసీఆర్ చేసినటువంటి అప్పుతోని అభివృద్ధి చేశారు, భావితరాల కోసం పెట్టుబడి పెట్టారు, విద్యార్థుల కోసం పెట్టుబడి పెట్టారు, రైతులకు రైతు భరోసా, రైతు బంధు లాంటి పథకాలు ఇచ్చారు, యూరియా అందరికీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, కనీసం యూరియా కట్ట కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున బారులు తీరి ఉంటున్నారు. రైతు భరోసా ఎక్కడ పోయింది, 15,000 ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా ఎక్కడ పోయింది, 2,500 రూపాయల పెన్షన్ మహిళలకు ఇస్తామని ఎక్కడ పోయింది, పెన్షన్ రెట్టింపు ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది. మొత్తంగా 6 గ్యారెంటీలు 420 హామీలతో కూడినటువంటి గ్యారెంటీ పత్రం ఇచ్చి దీన్ని భద్రంగా పెట్టుకోవాలని చెప్పిన డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎక్కడ పోయారు, 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదంటూ ప్రతి పథకాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ప్రతి పథకానికి పైన కూడా కామెంట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజాస్పందన వచ్చింది. కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడల్లా కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయబోతున్నారని అయితే స్పష్టంగా అర్థమైంది. సురేష్, థ్యాంక్ యూ సాంబశివరావు.